చిన్న దెబ్బలే. ఎలా తగిలాయి? అరటి తొక్క మీద కాలేస్తే జారి పడ్డాను డాక్టర్. జోకు బాగుంది, నిజం చెప్పండి. ఫీజు తీసుకోకుండా పల్స్ కూడా చూడని ఈ రోజుల్లో ఇంత ప్రేమగా వైద్యం చేస్తున్నారంటే యు ఆర్ గ్రేట్ డాక్టర్. ఇట్స్ మై డ్యూటీ. రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. ఎంతకి దెబ్బలు ఎలా తగిలియో చెప్పలేదు మీరు. నా కొడుకు వల్ల తగిలాయి. రండ్రా, కార్పొరేటర్ కూతురు పెళ్లి ఫ్లెక్సీల్లో పెళ్లి కొడుకు ఫోటోలు మార్చింది ఎవడ్రా? మా వాడు కొంచెం చదువులో వీక్లేండి. మరి ఫోటోలు ఎందుకు మారినాయి? మీరిచ్చిన ఫ్లెక్సీలన్నీ మా అన్న చూసుకోకుండా సిటీ అంతా వేయించాడు. అది చూసి అల్లుడు గారు అలిగాడు. పెళ్లి ఆగింది, మా అన్న ఇజ్జత్ పోయింది. పెళ్ళి ఆగిపోయిందా? పెళ్లి ఆపడం కోసమే మీ వాడి ఇదంతా చేశాడని తెలిసి వాడి బొక్కలు ఎరగొడదామని వెతుకుతున్నాం, దొరకలేదు. అందుకని నిన్ను తంతే వాడికి బుద్ధి వస్తుందని వచ్చాం. ఎవడు తింటే వాడికి బలం వస్తుంది, ఎవరిని తంతే వాడికి బుద్ధి వస్తుంది. అంతేగాని నన్ను అదంతా మాకు తెలియదు. మిమ్మల్ని ఎవరో వెళ్ళి కొట్టకపోతే అన్న మమ్మల్ని కొడతాడు. ఫ్లెక్సీలో పేర్లు ఎందుకు మార్చావురా? పెళ్లి కూతురు నా ఫ్రెండ్ లవ్ చేసింది, అందుకే మార్చేసా. ఓహో, ఇంతకు ముందు బేవర్సే అనుకున్నా. ఈ మధ్య బ్రోకర్ పనులు కూడా మొదలు పెట్టావన్నమాట. కన్న కొడుకుని బ్రోకర్ అంటావా? సారీ రా, అంతకంటే బూతులు నాకు రావు. త్వరగా పరిగెత్తు, వాళ్ళు అసలే డేంజర్ మనుషులు. నీకన్నానా? జీవితాన్ని పరిగెత్తించే కొడుకు పుడతాడని పంతులు గారు చెప్తే ఎంతో ఆనందపడ్డాను. చెచ్చే, ఇలాంటి కొడుకుని కన్నానా? ఒక పక్క ప్రాణాల మీద తీసుకొచ్చు ప్రేమతో. నాన్న వాళ్ళు వచ్చేస్తున్నారు, పరిగెత్తు. ఇంకా నేను పరిగెట్టలేను బాబోయ్. అయితే మీ కొడుకు 4 మంచి మాటలు చెప్పాలి. ఎక్కడా మీ కొడుకు? ఇలాంటి చేతులు చూస్తే రుద్దాలనిపిస్తుంది. మీరేం చేస్తుంటారు? ఒక ఫేమస్ డైరెక్టర్ లాగా చేస్తుంటారా? లేదు, ఉదయాన్నే లేచి పోను చూస్తుంటాను. ఆ బెవర్స్ గాడు నీ కొడుకా? అదొక నమ్మలేని నిజం, కాదనలేని సత్యం. వాడు నా కూతుర్ని కూడా గోచాడు. నీకు ట్రీట్మెంట్ చేయను. అయితే మీరు హాస్పిటల్ మూసుకోవాలి. ఏ ఆల్మోస్ట్ అందరూ మీ అమ్మాయి గారిని గోకుతున్నారు. మా వాడు అంతే, అంతకంటే ముందుకు పోడు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నా కూతురు ఆగదే. అమ్మాయి గారి అన్ని అమ్మగారు పోలికలు కదండి. ఈ షాకులు నాకేం కొత్త కాదు. రాముడు లాంటి వాడు పుట్టాలని పూజలు చేస్తే అలాంటి వాడు పుట్టాడు. ఆ క్షణం ఇష్టం లేని గ్రూప్ 1 చదవడం కన్నా ఇష్టం ఉన్న గ్రూప్ తో మందేయడం బెటర్ అనిపించింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మా ఫీజు మాకు రిటర్న్ కావాలి. అడ్మిషన్ అంటే ఆట వస్తువు అనుకుంటున్నావు ఏంటయ్యా? నీకు నచ్చినప్పుడు వచ్చి ఆడుకొని పోవడానికి. మళ్ళీ ఎందుకు వస్తావు సార్? డైలీ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి. కాలేజ్ అంటే కిక్ ఇచ్చే వైన్ కాదయ్యా, మైండ్ షైన్ చేసే గైడ్. అబ్బా, వీడికి తెలియదేమో, ఆ వైన్ కూడా మాకు కిక్కిస్తుంది కానీ మా డబ్బులు మాకు ఏంటి సార్? మళ్ళీ ఎందుకు వచ్చారు? జాయిన్ అవుదామని. నేను ముందే చెప్పాగా, ఒక్కసారి అడ్మిషన్ వాపస్ తీసుకుంటే మళ్ళీ అడ్మిషన్ జరగదని. అంటే మరి దారేం లేదా? రికమెండేషన్ లాంటివి? ఈ కాలేజీలో లెక్చరర్స్ ఎవరైనా రికమెండ్ చేస్తే తీసుకుంటాం. సార్ సైన్స్ సార్. ఫేస్ లో ప్రేమ ఎదురా? ఐ వాంట్ లవ్. ప్రేమకి సైన్ కి ఏం సంబంధం సార్? రేయ్, ఆ వెనిల్లా వేడికి కరుగుతాయి, ఈ వెనిల్లా ప్రేమ కరుగుతాడరా. నీ ఫేస్ లో ప్రేమ కనపడేంత వరకు నేను సైన్ పెట్టను. ఓ సార్, సైన్ సార్. సార్, సైన్ సార్. రేయ్, ప్రేమ అంటే ఇదిరా. ఎవర్రా మీరు? రేయ్, మై నేమ్ ఇస్ వెనిలా. ఓ, ఐఎమ్ లక్కీ. మీ పేరెంట్ చాలా కొత్తగా ఉంది. అంటే మా నాన్నగారికి ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉండేది. ఓ, పార్ట్నర్స్ అందరూ ఆయన్ని మొత్తం చీకేయగా వెనిల్లా ఒక్కటే మిగిలింది. దానికి గుర్తుగా ఆయన నా పేరు వెనిలా అని పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఏదో ప్రేమ కోసం ఇలా తహతహలాడుతూ. ఎనీ హెల్ప్? అడ్మిషన్ కి మీ సైన్ కావాలి సార్, ప్లీజ్. రూల్స్ తెలుసు కదా వెన్నెలా సార్, ఇతను పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరే. డోంట్ వరీ సత్యపండు గారు. బాబు బంగారం. హ్యాపీనే కదా లక్కీ గారు? మీరు సూపర్ సార్. వెనీలా గారు, సాయంత్రం మందు పార్టీ ఉంది, మీరు తప్పక రావాలి. హే, పరిచయమైన 10 నిమిషాలకి మందు పార్టీయా? నాకెందుకో గొప్ప సర్కిల్లో పడ్డ ఫీలింగ్ వస్తుందిరా. ఇట్స్ క్రేజీ. Groups అనేవి very very toughest thing. So you have to spend time at least 18 hours a day. Come in. Hi bro. Hey, hi. New admission, huh? Yeah. I am Sheshu. ఓ, రిటైర్మెంట్ అయ్యే వయసులో రిక్రూట్మెంట్ కి ప్రిపేర్ అవడం అవసరమా బాబాయ్ నీకు?
ఓ మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? లవ్వుకు ఏజీ బారుందా రంగనాయకి అన్నాడు. అంటే లవ్వుకే ఏజ్తో అవసరం లేనప్పుడు చదువుకి ఏజ్తో పనేంటి? ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ తమన్నా. చూడ్డానికి చాలా ఫ్రెష్ గా ఉన్నావు. దా వచ్చి నా పక్కన కూర్చో. నీకు ఏ సబ్జెక్ట్ లో డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తా. నువ్వే పెద్ద డౌట్, నీతో డౌట్ షేరింగ్. ఏ మిస్టర్, న్యూ అడ్మిషనా? స్టాండ్ అప్. ఒక గది వెడల్పు 9 మీటర్స్, పొడవు 8 మీటర్స్ అయితే దాని ఎత్తు ఎంత? ఎంత ఉంటది? దూకితే పోయేంత. గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్. అబ్బో మేడం బా స్ట్రిక్ట్. టుడేస్ క్లాస్ ఇస్ ఓవర్. విల్ మీట్ టుమారో. షట్ అప్ యూజ్లెస్ ఫెలో. యూజ్లెస్. రే ఏం ఐడియా రా. మందిదే, స్టఫ్ ఇదే, మందులోకి వాటర్ ఇదే. ఎప్పుడు సెటిల్ గా మందు తాగేవాడిని. మూవ్ అవుతూ మందు తాగడం ఇదేరా ఫస్ట్ టైం. లక్కీ గారు, ఎన్నో రోజులుగా ఇలాంటి సర్కిల్లో పడాలని వెయిట్ చేస్తున్నానండి. ఇన్నాళ్ళకు గొప్ప సర్కిల్లో పడ్డాను. లైఫ్ ని మీలాగా లైట్ తీసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళంటే నాకు స్ట్రాంగ్ బీర్ తాగినంత కిక్కిస్తుందండి. మీరు పుచ్చకాయలో ఓడక తాగేంత న్యూ జనరేషన్ థాట్స్ ఉన్న వాళ్ళు చీప్ గా గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వడం ఏంటండి? వీడేమో రెక్కలు కట్టుకుని రిస్క్ అయినా గాల్లోకి ఎగిరేద్దాం అనుకుంటాడు. కానీ వీళ్ళ నాన్న మాత్రం వీడిని ప్రశాంతంగా నేల మీదే బాగమ్మ అంటాడు. పైలట్ కావాలన్న వాడు గోల్ కి, వాళ్ళ నాన్న గోల్ కీపర్ అండి. ఈ నాన్నలంతా ఇంతే లక్కీ గారు, మనల్ని జాగ్రత్తగా గోతులోకి తోస్తారు. అందరు నాన్నలు ఒకే గోయి తవ్వుతారు. మా నాన్న కనపడిన చోటల్లా తవ్వుతాడు. అయినా లక్కీ గారు, మీరు ఫీజు కట్టడానికి వెళ్ళిపోయిన వాళ్ళు 5 నిమిషాల్లో మళ్ళీ జాయిన్ అవ్వాలని ఎలా డిసైడ్ అయ్యారండి? ఆమె మన మ్యాథ్స్ మేడం కాదు లక్కీ గారు, ఆమె మన చైర్మన్ గారు కూతురు. మన ఇన్స్టిట్యూట్ కే మేడం. తను స్టూడెంటేనండి. లెక్చరర్స్ డుమ్మా కొట్టప్పుడు ఏ క్లాస్ అంటే ఆ క్లాస్ తీసుకుంటుంది. మల్టీ టాలెంటెడ్ బ్రో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, అమ్మాయి పేరు ఆరాధ్య. ఆరాధ్య? యా. పేరెంత బాగుందో. అరే దింపురా. అగ్ని అగ్ని దింపుతానన్నా. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇలా ప్లాస్టిక్ వాడి మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. ఆరోగ్యం పాడైతే చూసుకోనికి నువ్వు ఉన్నావు కదా. ఏయ్, నువ్వు ఎట్లా చెప్తే అట్లనే మేడం. మీ వెంటే మేము ఉంటాం. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాం మేడం. ఓన్లీ బ్యాకేనా, ఫ్రంట్ ఏమి లేదా? ఏయ్, వాట్ యు మీన్? హోల్డ్ ఆన్ పాపా, నువ్వు కొంచెం పక్కకు తప్పుకో. ఎరా ప్లాస్టిక్ గో బ్యాక్ అంటే నీకు ఫ్రంట్ చూపించాలరా? నన్ను చూపించమంటావా? చూపించనా? ఉండనా, ఆయన ఒకసారి కొడితే నువ్వు 3 సార్లు కొడుతున్నావు. ఏంటి న్యూసెన్స్? వాళ్ళు మా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే సెన్స్ లేని ఎదోలు ఉన్నప్పుడు న్యూసెన్స్ తప్పదు. నీ పన్ను కసెప్ట్ చేసుకో. నువ్వేంట్రా? అరే మీకు మేడం కాన్సెప్ట్ ఏం అర్థమైందిరా? అది ఇట్లా తెలియదా? కాలుష్యం వల్ల వాతావరణం మొత్తం వేడెక్కుతుంది. దానివల్ల గొర్రెలు బర్రెలు చచ్చిపోతున్నాయి. ఒరే బర్రె నా కొడక, కాలుష్యం వల్ల వాతావరణం హీట్ ఎక్కుతుందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా హీట్ మీద ఉన్నా. రే నేనే బీటెక్ చేసిన బేవర్స్ గాన్ని. అర్ధరాత్రులంతా తాగేసి ఎర్లీ మార్నింగే లేవకుండా హ్యాంగ్ ఓవర్ తో ఏ మిట్ట మధ్యాహ్నం 1 o'clock 2 o'clock లేచి డైరెక్ట్ గా లంచ్ చేసి రోడ్ల మీద పడి తిరుగుతూ బాతాకాన్ని కొడుతూ మళ్ళీ ఈవినింగ్ అవగానే ఏ బార్కి వెళ్దామా, ఏ మందు కొడదామా, మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, చందాలు వేసుకుంటే దానికి ఫుల్ వస్తుందా, హాఫ్ వస్తుందా, క్వార్టర్ వస్తుందా అని నా బతికేదో నేను బతికేస్తున్నా. అలాంటి నా జీవితంలోకి అసలు ఏ అమ్మాయి వద్దనుకున్న నాలాంటి ఆవారాకి హ్యాంగ్ ఓవర్ పెగ్గులాగా ఈ అమ్మాయి కనిపించింది. చూడగానే దీనికి పడిపోయాను రా, మెంటల్ గా ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు మీరొచ్చి నేను లైన్ వేసే నా ఫిగర్ ని కెలుకుతుంటే నేనెలా ఊరుకుంటాను అనుకున్నారా? ఎలా ఊరుకుంటాను రా? మేడం వీడు పెద్ద చిచ్చరగా లేకుండా మేడం. అన్నా అలాగన్నా, అరే వీడి సంగతి తర్వాత చూద్దాం. అన్న ఫోన్ చేసిండు, రాండ్రా మళ్ళా కలుద్దాం. పాపం వాళ్ళేదో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే గొడవ పెట్టుకుంటావా? ఐ హేట్ యు. ఓయ్ ఆరాధ్య, ప్రకృతి అర్థం కాలేదే, నువ్వు మాత్రం బాగా అర్థమయ్యావు. హలో. హాయ్ బంగారం. హాయ్ డాడ్, హౌ ఆర్ యు? ఏంటమ్మా రాహుల్ని కలవడానికి వెళ్తున్నావా? తన్ని కలవడానికి వచ్చాను.
మీరు ఈవినింగ్ వచ్చేస్తారుగా? ఎప్పుడెప్పుడు వచ్చి నిన్ను చూస్తానా అని ఉందమ్మా. ఓకే డాడీ, బాయ్. హాయ్ ఆరాధ్య. హలో. ఓ సారీ, అలవాటైపోయింది. ఎంతైనా సాఫ్ట్వేర్ కదా. అక్కడ పెద్ద జోక్ ఏం లేదే. అంటే చిన్న జోక్ కూడా పెద్దగా నవ్వడం అలవాటైపోయింది. సాఫ్ట్వేర్ కదా. థ్యాంక్ యూ. ఓకే, మీ హాబీస్ ఏంటి? లర్నింగ్ న్యూ కోర్సెస్, సర్చింగ్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్. బట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ హాబీస్, నాట్ అబౌట్ యువర్ ప్రొఫెషన్. మాకు రెండు ఒకటే, సాఫ్ట్వేర్ కదా. నీ హాబీస్ ఏంటి? నేను అందరూ వాడి పడేసిన ప్లాస్టిక్ ఐటమ్ ని పనికొచ్చేలా తయారు చేస్తుంటాను. ప్రపంచంలో పనికిరానిది ఏదీ లేదని నా ఫీలింగ్. నో 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 నో. ఫారెన్ లో అంతా యూజ్ అండ్ త్రో కల్చర్. నో 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 నో. యు బెటర్ క్విట్ ఇట్ నౌ. బట్ ఇట్స్ an art. I love it. నో, యాక్చువల్లీ అసలు మీరందరూ ఇలాంటి విషయాల మీద టైం ఎలా స్పెండ్ చేస్తారు? అన్ఫేర్. యు క్విట్ ఇట్ నౌ. సరే, పాయింట్కి వచ్చేస్తాను. సర్టిఫికేట్లు తెచ్చావా? సర్టిఫికేట్స్ ఏంటి? నీ స్టడీ సర్టిఫికేట్లు, మాస్టర్ హెల్త్ చెకప్ రిపోర్ట్లు, ప్రాపర్టీ డాక్యుమెంట్లు. హలో, మీ బ్రదర్ చెప్పలేదా? ఇవన్నీ ఎందుకు? హలో, అసలు ఫేక్ సర్టిఫికేట్స్ తో ఇక్కడ నడుస్తుందేమో, ఫారెన్ లో అలా కాదమ్మా. మా వాళ్ళతో అంతా చెక్ చేయించి ఓకే అంటేనే ఈ మ్యాచ్ ముందుకెళ్తుంది. సరే, ఒక్క నిమిషం. దిస్ ఈస్ స్ప్రెడ్ షీట్. అంతా ప్లాన్ చేశాను. సాఫ్ట్వేర్ కదా. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు వీకెండ్ లో ఇంటికి వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఉండాలి. సాఫ్ట్వేర్ కదా. ఓకే రాహుల్, నాకు క్లాస్ కి టైం అయింది. విల్ మీట్ సమ్ అదర్ డే. ఒక్క నిమిషం. పే యువర్ కాఫీ బిల్. మన మ్యాచ్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఐఎమ్ వెరీ పర్టికులర్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, యు నో. గుడ్, కీప్ ఇట్ అప్. ఐ లవ్ మనీ. ఆపరా. స్కామ్ చేసే వాళ్ళంతా సీఎంలు అయినట్టు అందమైన అమ్మాయిలు నీలాంటి వాళ్ళకి పడిపోతున్నారేట్రా? ఇక పడనివ్వను. పడకుండా అడ్డం పడుకుంటావా? అడ్డమైన పడుకుంటాను, అడ్డంగా నేను నరికేస్తాను. కానీ నీకు మాత్రం పడనివ్వను. ఒకవేళ పడితే? పడనివ్వను. నీ కూతురే పడితే? అవసరమైతే నా కూతురుని అడుక్కునేవాడికి ఇచ్చాను పెళ్లి చేస్తాను, కానీ నీకు మాత్రం ఇవ్వను. ఏమన్నారు? ఇన్నాళ్ళు ప్రొఫెషన్ లో జాబ్ సాటిస్ఫాక్షన్ తప్ప జాబ్ సాటిస్ఫాక్షన్ ఏ రోజు లేదు సార్. ఫస్ట్ టైం మీ వల్ల. అదే మీ నోట ఆ మాట మళ్ళీ ఒకసారి చెప్పండి. నా కూతుర్ని అడుక్కు. ఒకసారి నీ కూతుర్ని. మామయ్య, నేను అడిగింది విధానం కాదు, కన్యాదానం. పోలీసు డ్రగ్స్ వాళ్ళు తగులుకున్నట్టు నువ్వు నన్ను తగులుకున్నావేంట్రా? మామయ్య, ఇంతవరకు అమ్మా బాబా నాయనా అన్నవే తప్ప మామయ్య అని ఏ రోజు నేనెవరిని పిల్ల తెలుసు మామయ్య. ఫస్ట్ టైం ఈ మామయ్య అని పిలుపులో ఎంత మధురం ఉంది సార్. చెప్పు తీసి కొడతా. మామయ్య